హలో, వెల్కమ్ టు అనూస్ రసోయి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే టమాటా పచ్చడి రైస్లోకి చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూడండి. ఒక ప్యాన్ తీసుకుని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకుని కొంచెం శనగపప్పు ఎంత తీసుకున్నామో అంతే, మినపప్పు, ధనియాలు సేమ్ క్వాంటిటీ, ఇది కూడాను ఒక 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, ఇంకా 1 టేబుల్ స్పూను మెంతులు, కొంచెం కొబ్బరి, పచ్చిదైనా పర్వాలేదు ఎండుదైనా పర్వాలేదు, కొన్ని పల్లీలు. అయితే కొంతమంది నువ్వులు కూడా యాడ్ చేస్తారు, ఇక్కడ నేను నువ్వులైతే యాడ్ చేయట్లేదండి. ఇంతకుముందు కూర పొడి కూడా ఎలా చేసుకోవాలని చెప్పాను కదా, అదే సేమ్ అలాగే చేసుకోవాలి. ఇది కూడా కొన్ని ఎండుమిరపకాయలు, కొంచెం జీడిపప్పు, ఇంకా బాదం పప్పు, ఇవి కూడా వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి. ఇది వంకాయ కూరకి బాగుంటుంది, ఇంకా టమాటా పచ్చడిలో కూడా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పౌడరు. అది ఎలా చేసుకోవాలో ఈ పౌడర్తో చట్నీ ఇన్స్టెంట్గా, ఇది 4 రోజులైనా సరే నిలవ ఉంటుందండి, చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే. లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, కానీ ఎప్పుడు సిమ్లోనే పెట్టుకోవాలండి స్టవ్. అది చల్లారిపోయాక ఒక మిక్సీ జార్లోకి ఇవన్నీ వేసేసుకుని మెత్తని పౌడర్ చేసేసుకోవాలి. అయితే మామూలుగా మాకు రాదా టమాటా చట్నీ చేయడం అంటారు, కానీ ఈ విధంగా చేసి చూడండి, చాలా చాలా టేస్టీ ఉంటుంది. ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది, దోశలకైతే ఇంకా బాగుంటుంది. ఇదిగో ఒక ప్యాన్ తీసుకుని అందులోని ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే వేసుకోవాలండి. దీనికి ఇలా కట్ చేసినవి నేనైతే 1/2 కిలోకి కొంచెం ఎక్కువే ఉన్నాయి టమాటాలు, ఇవి వేసేసి మగ్గబెట్టేసుకోవాలండి. మనం కొంచెం సాల్ట్, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి, ఇంకా పసుపు కొంచెం వేసుకుని మగ్గబెట్టేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్లోని చక్కగా మగ్గిపోతాయండి. మీ ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు మీరు ఇలా చేసి పెట్టండి, వాళ్ళు ఎంత మెచ్చుకుంటారో మిమ్మల్ని. చాలా టేస్టీగా ఉంటుంది కూడాను. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఎప్పుడు మీరు చేసే విధానం కాకుండా ఈ విధంగా కూడా ట్రై చేస్తే మీకు తెలుస్తుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుందండి. ఇదిగో దానికి సరిపడినంత సాల్ట్ నేనైతే తక్కువే వేస్తానండి, ఎందుకంటే రుచి చూసి కావాలి అనుకుంటే కొంచెం కలుపుకోవచ్చు. మూత పెట్టేసుకుని తొందరగా మగ్గిపోతాయి కదండి సాల్ట్ వేయగానే టమాటాలు. ఒకవేళ మగ్గకపోతే ఇంకొకసారి ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవచ్చు, కానీ ఇప్పుడైతే ఆల్మోస్ట్ మగ్గిపోయాలండి బాగానే. సాల్ట్ వేసాక ఏదైనా సరే తొందరగా మగ్గుతుందండి. చూడండి, ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్నాం కదా పౌడరు, అదైతే రెడీగా ఉంటే చాలా ఈజీ అండి. స్టవ్ మాత్రం ఆపేసుకుని చల్లారాక అప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి దీన్ని. కూర పొడి, కూర కారం అని కూడా మీకు ఇంతకు ముందు చేసి చూపించానండి వీడియోస్లోని, సేమ్ అలాగే. కాకపోతే ఇందులో ఇప్పుడు మనం జీడిపప్పు, బాదం పప్పు వేసినందుకు కూర చాలా కమ్మగా ఉంటుంది. ఇంకోటండి, మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది చూడండి. ఇప్పుడు ప్యాన్లో ఉన్న మిగిలిన ఆయిల్ని కూడా చక్కగా ఇందులో వేసేసుకోవాలి. ఎక్కువ వేసేసామని బాధపడక్కర్లేదండి, అది దీనికి మొత్తం ఈ మాత్రం ఉండాల్సిందే ఆయిల్. అదే బాండీలోని మనం ఈ పచ్చడికి కావలసిన పోపు వేసేసుకోవచ్చు. మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకుని, పోపు అనగానే మనకి ఆవాలు కంపల్సరీ కదండి. ఇదిగో ఆవాలు చాలా తక్కువగానే వేస్తున్నాను. కొంచెం మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, ఇంకా ఒక 2 ఎండుమిరపకాయలని ఇలాగా చిదిపేసి వేసేసానండి. కొంచెం కరివేపాకు. ఇప్పుడు పోపు వేగిపోయాక మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా టమాటా గ్రేవీని మొత్తం కూడా అందులో వేసేసుకోవాలి.
ఇంకా వాటర్ అసలు వేసే పనే లేదండి. అందుకే 4 రోజులైనా సరే నిలవ ఉంటుంది కూడాను. దానికి కారం 1 టేబుల్ స్పూన్, నేనైతే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తానండి. చాలా బాగుంటుంది కూడా, కమ్మగా కూడా ఉంటుంది. సాల్ట్ ఇందాక కొంచెమే వేసాను కదా, ఇంకా కొంచెం వేసాను అనమాట కలిపేసుకోవడమే. ఇలాగ బాగా మొత్తం కారం అది కలిసేదాకా కొంచెం కలిపేసుకోవాలి. చూడండి చక్కగాను. ఆయిల్ అంతా పైకి తేలే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇగో మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా అదంతా, అంటే ఎంత వేసానంటే ఇందా ఒక 4 టేబుల్ స్పూన్సే వేసామండి. మొత్తం కలిసేలాగా ఇలాగా కలిపేసుకోవాలి. బాగా దగ్గరగా చిక్కగా మొత్తం మగ్గిపోతుంది ఇంకాను. ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది చూడండి, ఉడుకుతున్న కొద్దీ ఆయిల్ పైకి వస్తుంది. వేడి వేడి అన్నంలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసి పచ్చడి కలుపుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇక చింతపండు గుజ్జు కొంచెం చిక్కగా తీసుకుని ఇలాగా కలిపేసి వేసేసుకోవాలండి. ఉప్పు, పులుపు, కారం అన్నీ సమపాళ్ళలో ఉన్నాయండి ఇందులోని. ఇంత టేస్టీ అయినా ఈ పచ్చడిని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. చూడండి దగ్గరగా అయిపోయింది చక్కగా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసేసేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొదటిసారి చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటానండి.